ఆకు పకోడీ తయారు చేయ విధానము. కావలసిన పదార్థాలు: 2 kgs బియ్యపిండి, 1/2 kg శనగపిండి, ఉప్పు కలిపిన కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, వామ, జీలకర్ర. ఒక బేసన్ గిన్నెలో 2 kgల బియ్యం పిండి తీసుకున్నాను. 2 kgల బియ్యం పిండి అనగా 2 సేర్లు. అందులో 2 kgల బియ్యం పిండికి 1/2 kg శనగపిండి పోస్తున్నాను. ఒక 150 grams కారము, ఉప్పు కలిపిన కారం. ఇది కారం కొంచెం ఎక్కువ, ఉప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువ, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకోసం ఇలా వేసుకోవాలి. కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. వచ్చేటాకు నూనె మసిలిచ్చి ఇలా పోయాలి. 50 grams. ఇదంతా కలుపుకోవాలి. పిండి, జీలకర్ర, వాము, అల్లం వెల్లిగడ్డ, నూనె అంతా కలిసిపోతుంది. బాగా కలుపుకొని ఇదంతా అల్లం వెల్లిగడ్డ ముద్ద, చిన్న చిన్న ముద్దలు లేకుండా కారం అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉంటుంది, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో 2 లీటర్ల నీళ్లు పోసాను మసిలిచి. 2 లీటర్ల బాగా మరిగిన నీళ్లు దీంట్లో కలుపుకోవాలి. 2 లీటర్లు అనగా 2 సేర్లు. 2 సేర్ల పిండికి 2 సేర్ల నీళ్లు పోసి కలపాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. పిండి అంతా నీళ్లు సరిపోతే ఇలా ఉంటుంది. ఇది మొత్తం కలిసిపోయినాయి నీళ్ళు. దీన్ని మొత్తం దగ్గర కొట్టుకోవాలి. ఎప్పుడు ఎంత అవసరం ఉంటే కొంచెం కొంచెం ముందుకు తీసుకొని పిసకాలి. పిండి కొంచెం కొంచెం పిండి ఇలా ముందుకు తీసుకొని, ఇలా కొంచెం పిండి ముందుకు తీసుకొని ఫస్ట్ ఇలా అనాలి. మొత్తం ఇలా అన్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేస్తే పిండి అంతా మెత్తగా అయిపోతుంది, అసుకు అనేది ఉండదు. ఇలా కొంచెం కొంచెం నీళ్ళల్లో అద్దుకొని చేతి ఇలా దగ్గరకు అయ్యేటట్టు పిసుక్కోవాలి. అప్పుడు బాగా అసుకుంటుంది. ఈ పిండి పిసికేది ఇలా దగ్గరికి అయిపోయింది. ఇది రిబ్బన్ పకోడీ బిళ్ళ అంటారు. ఈ మురుకుల గొట్టంలో బిళ్ళ వేసుకొని ఈ మురుకుల గొట్టంలో ఈ పిండి ఇలా పెట్టేసి ఒత్తుకోవాలి. ఒక స్టవ్ మీద బాండి పెట్టి నూనె మరిగేదాకా ఉంచాలి. మరిగిన తర్వాత దీంతో ఇలా తిప్పుకోవాలి. వన్ సైడ్ కాలింది, రెండో సైడ్ కాలడానికి తిప్పివేద్దాం దీన్ని. కొంచెం ఇది బాగా కాలాలి. ఇది కాలినట్టుంది. ఇది బాగా కాలాలి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే పిండి పిండి ఉంటుంది. దీన్ని రిబ్బన్ పకోడీ అంటారు, ఆకు పకోడీ అంటారు. ఆకు పకోడీ రెడీ. మీకు మా వంట నచ్చినట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.